హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిత్రన్ డైరీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనము మందార ఆకులతో గణేశుడికి ఎలా పూజ చేసేయాలో తెలుసుకుందాం. దీనికి మనకి 108 కానీ 56 కానీ 27 కానీ మందార ఆకులు కావాలి. ముందుగా మనం 108 మందార ఆకులు తెచ్చిపెట్టుకుని నీట్గా శుభ్రం చేసుకొని తుడుచుకొని గంధం తీసుకొని గంధంలోకి నువ్వుల నూనె కానీ పూజ ఆయిల్ కానీ వేసి మెత్తటి పేస్ట్గా చేసుకోవాలి. అదే మందార ఆకులతో పాటు ఒక చిన్న కాడని కూడా తెచ్చుకొని ఆకులపైన ఓం అని రాయాలి. ఈ గంధం పేస్టుతో రాసి పెట్టి రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా మనము ఎక్కడైతే పూజ చేస్తున్నామో అక్కడ శుభ్రం చేసుకొని అష్టదళ పద్మం వేసుకోవాలి. తర్వాత ఒక ఎర్రటి బట్ట కానీ జాకెట్ పీస్ కానీ రెడీ చేసుకోవాలి. మన దగ్గర విఘ్నేశ్వరుడి ఫోటో కానీ లేదా పసుపు వినాయకుడిని కానీ ఒక తమలపాకులో రెడీ చేసి ఒక ఇత్తడి పళ్ళెంలో స్వస్తిక్ సింబల్ని వేసి, చాలామంది స్వస్తిక్ సింబల్ని తప్పుగా వేస్తున్నారు. ఎవరైనా కానీ సింపుల్గా ఉంటుందని జడ్డులాగా ఫస్ట్ వేసి తర్వాత వేరేగా గీస్తున్నారు. అది తప్పండి. రివర్స్లో జడ్డులాగా ఫస్ట్ వేస్తే మీకు కరెక్ట్ స్వస్తిక్ సింబల్ వస్తుంది. ఫస్ట్ స్వస్తిక్ సింబలు ఆ ఇత్తడి పళ్ళెంలో వేసి బొట్లు పెట్టి దానిపైన 3 గుప్పెళ్ళ బియ్యం వేసి దానిపైన పసుపు గణపతిని అలంకరించాలి. ఎర్ర పువ్వులతో కానీ మందార పువ్వులతో కానీ అలంకరించాలి. దీపారాధన కుందుల కింద తమలపాకుల్ని పెట్టాలి. ఇప్పుడు పూజకి రెడీ అయిన గణేశుడి దగ్గర దీపారాధన చేసి మనం తీసుకున్న మందార ఆకులతో గం గం గణపతయే నమః అంటూ 108 లేదా గణపతి అష్టోత్తరం చదవాలి. ఒక్కొక్క ఆకుకి ఒక్కొక్క నామం పలుకుతూ వినాయకుడికి ప్రేమతో అర్పించాలి. ఆయనకి నైవేద్యంగా ఏదైనా తీపి పదార్థం పెట్టవచ్చు. పూజ అయిన తర్వాత మంత్రపుష్పానికి అక్షంతలు ఒక పుష్పము తీసుకుని మనము మనసులో ఏదైతే తీరాలనుకుంటున్నామో ఆ కోరికని కోరి ఆయన ముందు పెట్టాలి. మంత్రపుష్పం అనగానే ఒక పుష్పం కొన్ని అక్షంతలు తీసి మన చేతిలో పెట్టి మనకి ఏం కావాలో అది మనసులో కోరుకొని దేవుడు ముందు ఉంచడాన్ని మంత్రపుష్పం అంటారు. టెంకాయ కొట్టి ధూపము వేసి హారతి ఇచ్చి నైవేద్యం ఇచ్చి పూజ ముగించాలి. పూజ అయిపోయిన తర్వాత దీపారాధనలు కొండెక్కిన తర్వాత యథాస్థానం గచ్చతి తండ్రి అని మనము కలశాన్ని కదిలించినట్టుగా విఘ్నేశ్వరుని కూడా కదిలించాలి. తర్వాత అన్నీ తీసి పారే నీటిలో కానీ ఎవరు తొక్కని ప్లేస్లో కానీ చెట్టు కింద కానీ వెయ్యాలి. ఇలా చేస్తే ఆర్థికంగా డబ్బు రావడం మొదలవుతుంది. మన ఇంట్లో నిలకడగా డబ్బు ఉండడం మొదలవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం వలన మరిన్ని వ్యూస్ వస్తాయి. థ్యాంక్ యూ.